హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో వీరికి మే నెల జీతాలు రద్దు అంటూ ప్రభుత్వం షాకింగ్ ప్రకటన అయితే చేసిందనమాట. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికి జీతాలు రద్దవుతున్నాయి? ఎందుకు? కారణాలు ఏంటి? అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా మే నెల జీతాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది సచివాలయ సిబ్బందికి మే నెల వేతనాలను నిలిపివేస్తూ షాకింగ్ ప్రకటన అయితే జారీ చేసింది. మరి గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక పనిముట్టుగా వాడుకుంటూనే మరోవైపు ఆ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మరి అధికారులు ఎక్కడైనా తప్పులు చేస్తే దానికి బాధ్యులుగా క్రింది స్థాయి సిబ్బందిని చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలను గమనిస్తే రోగం ఒకటైతే ప్రభుత్వం వేస్తున్న మందు మరొకటి అన్న చందంగా ఉంది. అంటే పరిపాలనా పరంగా లోపాలను సరిదిద్దాల్సింది పోయి నేరుగా ఉద్యోగుల పొట్టగొట్టడంపై సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సచివాలయాల పేర్లను మార్చడం, అలాగే దగ్గర నుండి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసే వరకు కూడా అనేక ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలొస్తున్నాయి. స స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ అనే పేర్లు మార్చడం కేవలం ఆహ్, పైన కనిపించే మార్పు మాత్రమే, కానీ లోపల మాత్రం ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి అనైతే అంటున్నారు. ముఖ్యంగా రేషనలైజేషన్ అనే పేరుతో సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేయటం, సచివాలయాలను నిర్వీర్యం చేయటం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. సచివాలయ ఉద్యోగులకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏదో ఒక రూపంలో ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అధికారిక డిప్యూటేషన్లలో కొనసాగుతున్న ఉద్యోగుల జీతాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లకు అత్యవసర ఆదేశాలు అందాయి. ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 మంది సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి ఈ సమయంలో జీతాలు ఆపివేయడం అంటే వారిపై పిడుగు పడ్డట్టే అని చెప్పవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధార్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఒక పరీక్ష నిర్వహించింది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్ఎంఎస్ ద్వారా నిర్వహించినటువంటి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే నెపంతో అనంతపురం జిల్లాలో ఈ మే నెల జీతాలను ఆపివేయాలని అధికారులైతే ఉత్తర్వులు ఇచ్చారు. ఒక సాంకేతిక పరీక్షలో పాస్ కానంత మాత్రాన కష్టపడి పనిచేసిన నెలకు సంబంధించిన వేతనాన్ని ఆపివేయడం ఏ రకమైనటువంటి న్యాయం అని ఉద్యోగులు మండిపడుతున్నారు. శిక్షణ ఇచ్చి మెరుగుపరచాల్సింది పోయి శిక్షగా జీతాలు నిలిపివేయడం ప్రభుత్వ అనాలోచిత చర్యలకు నిదర్శనమని వారు విమర్శిస్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి కక్షపూరిత విధానాలకు ప్రభుత్వం వెంటనే స్వస్తి చెప్పాలని, తమను రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ సేవకులుగా చూడాలని స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు చేసే తప్పులకు తమను బలి చేయవద్దని, నిలిపివేసిన జీతాలను వెంటనే విడుదల చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మే నెల జీతాలు నిలిపివేత అంటూ వార్తలు రావటం జరిగింది. అనధికార డిప్యూటేషన్లలో ఉన్న సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు, ఆధార్ సెంటర్ నిర్వహణ కోసం నిర్వహించిన ఎల్ఎంఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిపై వేటు, అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జీతాల నిలిపివేతకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ.
గ్రామ వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుగా మార్చిన తర్వాత పెరుగుతున్న ఒత్తిడి, రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం అవుతోందని ఉద్యోగుల ఆందోళన. పరిపాలనాపరమైన లోపాలకు కింది స్థాయి సిబ్బందిని బాధ్యులు చేయటం పైన నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగులపై తీసుకున్న కఠిన నిర్ణయాలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మే నెల వేతనాలను నిలిపివేయడం 4,000 మంది ఉద్యోగుల జీవనోపాధిని దెబ్బతీసింది. అనధికార డిప్రెషన్లు మరియు ఎల్ఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడం వంటి కారణాలను చూస్తూ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని, కావాలనే సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తూ ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించి జీతాలు వెంటనే విడుదల చేయాలని అయితే వారి సందర్భంగా కోరుతూ ఉన్నారు.